ప్రభాస్ ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ పాన్ ఇండియా హీరో. ప్రస్తుతం రాజా సాబ్ను పూర్తి చేస్తున్న ఆయన నెక్స్ట్ ఫౌజీ సినిమాతో సందడి చేయడానికి రెడీ అవుతున్నారు. అయితే సందీప్ వంగ దర్శకత్వంలో స్పిరిట్ కోసం ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. తాజా సమాచారం మేరకు స్పిరిట్ చిత్రంలో ప్రభాస్ రోల్కు సంబంధించి ఆసక్తికరమైన వార్త ఒకటి వైరల్ అవుతోంది. ఇంతకీ ఏమిటా వార్త? స్పిరిట్లో విలన్ ఎవరు? ఇటువంటి ఇంట్రెస్టింగ్ వివరాలు ఇప్పుడు మీకోసం. కల్కితో బాక్స్ ఆఫీస్ ని మరోసారి షేక్ చేశారు ప్రభాస్. 1000 కోట్ల రూపాయల కలెక్షన్ తో సినిమా అందరినీ ఆకట్టుకుంది. ఇప్పుడు డార్లింగ్ నెక్స్ట్ సినిమాలపైన అంచనాలు భారీగా పెరిగాయి. ఇంకా మారుతి దర్శకత్వంలో చేస్తున్న రాజా సాబ్ రిలీజ్ కావాల్సి ఉంది. హను రాఘవపూడి డైరెక్ట్ చేయనున్న ఫౌజీ మూవీ సెట్స్ పైకి వెళ్ళడానికి సిద్ధమవుతోంది. అయితే ఫ్యాన్స్ మనసు మాత్రం స్పిరిట్ మూవీపై ఎక్కువగా లగ్నమవుతుంది. అందుకు కారణము దీన్ని సందీప్ వంగ డైరెక్ట్ చేస్తూ ఉండడమే. యానిమల్ తో బ్లాక్ బస్టర్ సాధించిన సందీప్ వంగ ప్రభాస్ ని ఏ రేంజ్ లో చూపిస్తాడో సిల్వర్ స్క్రీన్ పై చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నిజానికి రాజా సాబ్ తర్వాత ఈ సినిమానే సెట్స్ పైకి వెళ్ళాలి. కానీ స్క్రిప్ట్ వరకు ప్రీ ప్రొడక్షన్ పనులు ఇంకా పూర్తి కాకపోవడంతో ఫౌజీ సినిమాను ప్రభాస్ ట్రాక్ ఎక్కించేస్తున్నారు. అయితే స్పిరిట్ మూవీకి సంబంధించిన వార్తలు మాత్రం తెగ వైరల్ అవుతూ ఉన్నాయి. ఈ మూవీలో ప్రభాస్ ద్విపాత్ర అభినయం చేయబోతున్నారట. ఇప్పటికే బిల్లా, బాహుబలి చిత్రాల్లో ద్విపాత్ర అభినయం చేసిన ప్రభాస్ మరోసారి అలాంటి ప్రయత్నమే చేయబోతున్నారని సమాచారం. అయితే ఇక్కడ డిస్కస్ పాయింట్ ఏంటంటే స్పిరిట్ లో హీరోయే కాదు విలన్ గా కూడా ప్రభాస్ ఆకట్టుకోబోతున్నారు. ఇప్పటి వరకు ప్రభాస్ ను ఫుల్ నెగిటివ్ షేడ్ లో చూడలేదు. అయితే స్పిరిట్ లో అలాంటి ఓ పాత్రను సందీప్ డిజైన్ చేశారట. హీరో విలన్ గా ప్రభాస్ చేస్తే అవుట్పుట్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమా వచ్చే ఏడాదిలోనే సెట్స్ పైకి వెళ్ళనుంది.